దేవుడు ఇచ్చేది అందరికి చెప్పాడు తల్లి. మనుషులు ఇస్తే అందరికీ ఒక ఆమె ఫ్యాన్ చేంజ్ చేసింది తెలుసా? ప్రతి 3 రెక్కలు ఉన్నాయి ఫ్యాన్కి. ఈ 3 రెక్కల మీద 3 కొడుకుల పేర్లు రాసి ఆ గడ్డ మీద ఆమె భర్త పేరు, ఆమె పేరు రాసి ఇచ్చింది నాకు. నేను అయ్యా నాకు ప్రేరేపణ వచ్చింది, ఫ్యాన్ ఇస్తానంటే ఆ సంతోషం అయ్యి చర్చికి ఇస్తే సంతోషమే కదా అంటే ఆ ఫ్యాన్ తీసుకొచ్చి ముందు పెడితే ఇప్పు అన్న నేను. ఎందుకో నాకు ఎవరైనా పెడితే అది పెట్టి వెళ్ళిపోయినంట, అది పెట్టి వెళ్ళిపోయినంట. కానీ మరి కొన్నిసార్లు ప్రేరేపణ దేవుడు మరి ఎప్పుడు ఏ టైంలో ఏ ఆలోచనతో తెలియదు కదా, దేవుని తెలుసు అంట. నేనేం చేసిన అమ్మను ఇప్పమ్మదన్న, ఎందుకయ్యా ఇప్పు చూద్దాం ఒకసారి ఫ్యాన్ ఎంత మంచిగా ఉందో అని అన్న. ఆ ఫ్యాన్ ఇప్పింది. ఇప్పితే నేనన్నా ఓ అమ్మ నీ ఫ్యాన్ నాకొద్దు ఇట్టే చెప్పిన. తల్లి అమ్మో నీ ఫ్యాన్ మోసే అంత బరువు కానీ స్తోమత నాకు లేదు తల్లి, నీ ఫ్యాన్ వద్దు ఏమవుతు, ఈ ఫ్యాన్ పట్టుకో ఇంటికి పో. ఎందుకయ్యా నేను దేవునికి ఇస్తానంటే ఒక పేరు ఉండదు దాని మీద. ఇట్లా అయితే ఇవ్వు, లేకపోతే పట్టుకొని పో. చక్కగా పట్టుకొని పోయింది. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే ఈ లోకంలో మనుష్యులు ఇస్తే వాటి మీద పేర్లు ఉంటాయి, ఊర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనుష్యులు ఇస్తే కంపల్సరీ వారిని ఏం చేయాలా? శాల్వ